హలో అండి, వెల్కమ్ టు సూర్య టాక్స్. నేను జొన్నల రెసిపీ గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ జొన్నలు, వేరుశనగలు లేదా శనగలు లేదా పెసలు ఏవైనా జొన్నల్లో అవి వేసుకొని నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్కి ఫుల్గా నానిపోతాయి. నానిన తర్వాత వాటిని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని మనం కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకుంటే బాగా ఉడుకుతాయి. కుక్కర్లో వేసుకొని ఒక 10 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత ఒక పెనం తీసుకొని పెనంలో మనం పోపులు వేసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఒక ఆనియను, కరివేపాకు, జీలకర్ర అవన్నీ వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, గార్లిక్ బాగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. కుదిరితే అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా కొద్దిగా పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఏవైతే నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నామో శనగలు ప్లస్ నేనైతే శనగలు, జొన్నలు తీసుకున్నానండి. శనగల ప్లేస్లో మనం పెసలు తీసుకోవచ్చు, వేరుశనగలు గుళ్ళు తీసుకోవచ్చు, ఇవి తీసుకోవచ్చు. నేనైతే శనగలు తీసుకున్నాను. ఇవి నానబెట్టుకున్న తర్వాత మనం ఈ పోపులో తీసుకొచ్చి అవి వేసి కొద్దిగా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసి ఒక్క 5 మినిట్స్ మగ్గించాలి. మగ్గించిన తర్వాత మనం కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని పైన వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించాలి. మగ్గించిన తర్వాత వాటిలో ఉన్న పచ్చి వాసన ఏమైనా ఉంటే పోతుంది, చక్కగా మగ్గుతుంది. మనం పైన మగ్గించుకున్న తర్వాత దింపేసి ఒక నిమ్మకాయ రసాన్ని పిండి మనం ఆ రెసిపీని మనం ఆస్వాదించవచ్చు. ఇప్పుడు ఈ జొన్నల రెసిపీ వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో నేను ఒకసారి మీతో చెప్తాను. జొన్నలు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. బరువు నియంత్రణకు ఉపయోగం. జొన్నల్లో అధికంగా ఉండే పీచు జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్ణం మరియు మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. జొన్నల్లో ఉన్న పీచు రక్తంలో చక్కెర స్థాయిలను నిలిపి ఉంచుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జొన్నల్లో మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. జొన్నల్లో ఉండే కార్బోహైడ్రేట్లు శక్తిని అందించి శరీరానికి తక్షణ శక్తి ఇవ్వగలదు. ఐరన్, ఫోలేట్ మరియు విటమిన్ B12 ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. జొన్నల్లో ప్రోటీన్, విటమిన్ B, విటమిన్ E, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైటో కెమికల్స్ వంటివి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను పెరుగుదలను అరికడతాయి. జొన్నలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. బరువును తగ్గించడానికి సహాయం చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ రాకుండా ఉంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. క్యాన్సర్ని నిరోధిస్తుంది. ఎముకలను బలంగా మారుస్తాయి. ఫాస్ఫరస్, మాంగనీస్, కాపర్, జింక్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గ్యాస్, డయేరియా వంటి సమస్యలు రావు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.